బూత్ ఇన్ఛార్జెస్ కి యూనిట్ ఇన్ఛార్జెస్ కి కొలెటరల్ కిట్స్ ఇక్కడ ఇవ్వబడతా ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ గ్యాలరీలోకి వచ్చి మీకు ఇచ్చేటువంటి కిట్లను మీరు కలెక్ట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్పెషల్ ఇన్వైటీస్ కోసం ఈ గ్యాలరీని కేటాయించడం జరిగింది. వారికి కేటాయించినటువంటి గ్యాలరీలో వారిని కూర్చునే విధంగా సహకరిద్దాం. మరొక 5 నిమిషాల్లో మనందరి అభిమాన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం దళపతి నవశకానికి నాంది పలికి సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం పూరించడానికి మరొక 5 నిమిషాల్లో మన అభిమాన నాయకులు నారా లోకేష్ బాబు గారు రాబోతా ఉన్నారు కాబట్టి దయచేసి అందరం కూడా సంయమనం పాటించి మనకు కేటాయించినటువంటి కుర్చీల్లో మనం కూర్చుందాం. అన్న ఈ జోన్ అంతా ప్లీజ్ క్లియర్ చేయండి. హేమంత్ ఈ ఏరియా అంతా క్లియర్ చేయండి ప్లీజ్. అన్న దయచేసి జోన్ సార్ బయలుదేరారు, సార్ బస్ దగ్గర బయలుదేరారు, అందరు రావాలి, అందరు వచ్చేయండి లోపలికి. సార్ వచ్చేస్తున్నారు, అక్కడ ఆగరు తమ్ముడు, అందరు వచ్చేయండి, సార్ బయలుదేరారు, సార్ బస్ దిగారు బయలుదేరారు, ఇక్కడికి రావాలి అందరూ. ఈ జోన్ అంతా క్లియర్ చేయాలి అన్న, ఈ జోన్ అంతా క్లియర్ చేయాలి. ఇక్కడ కూడా మీరంతా వచ్చేయాలి. తమ్ముడు తమ్ముడు వీళ్ళందరూ పంపిస్తామా. అన్నా అందరూ కూర్చోవాలి. మనందరం కూడా క్రమశిక్షణగా మారిపోయారు. ఆ వేలో నిలబడ్డ వాళ్ళందరూ రావాలి, మధ్యలో ఎవరు నిలబడొద్దు. దయచేసి వాలంటీర్స్ ఈ గ్యాలరీలోకి వదలాలమ్మా, ఈ గ్యాలరీలోకి వాలంటీర్స్ దీనిలో తీసుకోండి. ఆ మధ్యలో ఎవరు నిలబడొద్దు, మీడియా కెమెరాస్ కి బ్యాక్ సైడ్ ఎవరు నిలబడొద్దు. వాలంటీర్స్
ఈ గ్యాలరీలోకి తీసుకోండి వాళ్ళందరినీ. ఎవరో దయచేసి బ్యారికేడ్స్ దూకొద్దు. వాలంటీర్స్ వాలంటీర్స్ అన్న ఈ ఎంట్రీ క్లియర్ చేయండి ప్లీజ్. అన్న పెద్దనా సార్ కూర్చోండి. సార్ కూర్చోండి, అది పెద్ద విషయం కాదు, కూర్చోండి. కొట్టేమ్మా కొట్టు. అయిపోయింది, కూర్చోండి. ఇంకా అన్న మీరంతా ముందుకు రావాలి, మీరంతా ముందుకు రావాలి, మీరంతా ముందుకు రావాలి ప్లీజ్. అన్న ఈ జోన్ అంతా క్లియర్ చేయండి అన్న మీరు. సోదరా వాలంటీర్స్ ఈ గ్యాలరీలోకి వదలమని చెప్పమ్మా. ఎవరు నిలబడద్దు ప్లీజ్, మీరు లోపలికి వచ్చేయండి. వాలంటీర్స్ ప్లీజ్ లోపల తీసుకోండి వాళ్ళని. యూనిట్ ఇన్ఛార్జెస్కు బూత్ ఇన్ఛార్జెస్కి ఇక్కడ కొలెటరల్ కిట్స్ ఇవ్వబడుతుంది కాబట్టి దయచేసి ప్రాంగణంలో ఎక్కడున్నా కూడా యూనిట్ ఇన్ఛార్జెస్ అండ్ బూత్ ఇన్ఛార్జెస్ ఇక్కడికి రావాలి. మీకోసం కేటాయించినటువంటి గ్యాలరీలో కూర్చోవాలి దయచేసి. సార్ బయలుదేరారు, మరొక 2 నిమిషాల్లో రాబోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ జోన్ కూడా సార్ ఇక్కడ కనపడరన్నా, మీరు ముందుకు రండి. సార్ ఇక్కడ కనపడరు, మీరు ముందుకు రావాలి అందరూ. వాలంటీర్స్ ఒక్క నిమిషం మీరు బయటికి వెళ్ళి వాళ్ళందరిని పంపించండి ఇటు. దయచేసి రైట్ సైడ్ అంత క్లారిటీగా ఉన్నారు, క్లియర్గా ఉంది, ఇలా ఉండాలి. లెఫ్ట్ సైడ్ కూడా అన్నా మీరు కూడా సార్ మీరంతా ముందుకు రావాలి. మధ్యలో కొంతమంది నిలబడ్డారు, మీరు నిలబడటం వల్ల మీ వెనకమార్లో కూర్చున్న వాళ్ళకి కనపడదు. ప్లీజ్ మనం మీటింగ్ అయిపోయారు కూడా క్రమశిక్షణగా ఉండాలి. నిలబడే వాళ్ళంతా ప్లీజ్ దిగండి, ఎవరు నిలబడద్దు, కుర్చీలో దిగండి.
సహకరించాలి. అందరూ కూడా ఇక్కడ నీడ ఉంది, ఈ గ్యాలరీలోకి రావాలి. వాలంటీర్స్ అక్కడ నిలబడ్డ వారిని వదిలిపెట్టండి, వాళ్ళకి ఎంట్రీ ఇవ్వండి ప్లీజ్. ఈ జోన్లో ఉన్న వారందరూ కూడా లోపలికి రావాలి ముందుకి. సార్ అక్కడ ఎవరిని దయచేసి కలవరు, సార్ దయచేసి ఎవరిని అక్కడ కలవరు కాబట్టి అందరూ కూడా దయచేసి మీకోసం మీ కేటాయించినటువంటి గ్యాలరీలోకి రావాలి. మీకోసం కేటాయించినటువంటి మీ గ్యాలరీలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ బయలుదేరారు, మరొక 2 నిమిషాల్లో సభా వేదిక వద్దకు రాబోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి అందరూ కూడా లోపలికి రావాలి. దయచేసి అన్న మీరు కూర్చోవాలి, ఈ గ్యాలరీలో కూడా నిలబడద్దు. అన్న క్యాప్ అన్న కూర్చోండి, మళ్ళీ సార్ వచ్చాక ఇబ్బంది అవుతుంది. కూర్చోండి, అందరూ కూర్చోవాలి. నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా, వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. సార్ అందరూ వచ్చేయాలి, ఈ ఒక్క జోన్ క్లియర్ చేస్తే అంతా సెట్ అయిపోతుంది. రండి, సార్ వచ్చేస్తున్నారు, రావాలి అందరు రండి ప్లీజ్. మీరు వచ్చేస్తే ప్లీజ్ రండి.
గ్యాలరీలో అన్న కూర్చోవాలి. మీరు నిల్చుంటే వెనకమారలో కనపడదు. కూర్చోవాలి. గ్యాలరీలో అందరూ కూర్చోవాలి. ఎవరు నిలబడద్దు గ్యాలరీస్ లో. ప్లీజ్ కూర్చోవాలి. అన్న పెద్ద ఆయన కూర్చోండి. అన్న మీరు కూడా బూత్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్ మీరు కూడా కూర్చోవాలి. సార్ కూర్చోండి. అన్న బ్యాగ్స్ తీసుకున్న వాళ్ళంతా కూర్చోండి. దయచేసి వాలంటీర్స్ ఈ గ్యాలరీలోకి ఆహ్వానితులు వాళ్ళని వదలాలి. ప్లీజ్ పంపించండి. కెమెరాస్ వెనకమారలో కూడా ఎవరు నిలబడొద్దు. మీ వెనకమారలో కూర్చున్న వారికి కనపడదు కాబట్టి టెంట్ వేసినంత వరకు లోపల ఎవరు నిలబడటానికి వీల్లేదు. ప్రతి గ్యాలరీలో కూడా అందరికీ కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా కుర్చీల్లో కూర్చోవాలి. ఎవరు నిలబడొద్దు. సుమంత్ వాళ్ళందరూ లోపల పంపించండి ప్లీజ్. బ్యాక్ సైడ్ నిలబడ్డ వాళ్ళందరూ లోపల పంపించాలి. వాలంటీర్ క్లియర్ చేయండి వాళ్ళని ప్లీజ్. బ్రదర్ అందరు లోపలికి రావాలి. మీరు కూడా వాలంటీర్స్ అందరిని పంపించండి. మీకోసం కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి లోపలికి రావాలి. అన్న ఈ జోన్లో ఉన్న వాళ్ళు కూడా వాలంటీర్స్ దయచేసి వదిలేయండి. దయచేసి వారందరూ కూడా ఈ గ్యాలరీలోకి వదిలేయాలి. గ్యాలరీలో ఉన్న చైర్లు కాడికి వదిలేయాలి ప్లీజ్. వాలంటీర్స్ దయచేసి ఈ గ్యాలరీలోకి వదలాలి. అదేవిధంగా ఈ గ్యాలరీలో మీరిద్దరు కూర్చోవాలి. అన్న క్యాప్స్ పెద్ద కూర్చోండి. సార్ కూర్చోండి. వాలంటీర్స్ కొంచెం వాటర్ గ్యాలరీలోకి వాటర్ అందే విధంగా చూసుకోవాలి. వాటర్ అడుగుతా ఉన్నారు కాబట్టి అన్న మీరందరూ లోపలికి వచ్చిన కూర్చోండి. ఇంకా సార్ వస్తున్నారు, బయలుదేరారు. కూర్చోవాలి ప్లీజ్. దయచేసి కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు, మనందరి అభిమాన నాయకులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాల్ని ప్రశ్నిస్తూ యువగలం పాదయాత్ర ద్వారా పోడియం మైక్ ఆన్ చేయాలి ప్లీజ్. చెక్ హలో ఓకే చెక్ హలో చెక్ 1 2 హలో సైడ్ ఫీల్స్ కొంచెం పెంచు. హలో చెక్ హలో మైక్ చెక్ హలో కొంచెం పెంచు. హలో చెక్ హలో చెక్ 1 2 హలో చెక్ హలో ఓకే హలో. యువగలం ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి నవశకానికి నాంది పలికి సార్వత్రిక ఎన్నికలకు మనందరినీ సిద్ధం చేయాలని, మనందరికీ నిర్దేశం చేయాలని నేడు మన నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకులు నారా లోకేష్ గారు మరొక 2 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకోబోతా ఉన్నారు. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వారు దయచేసి మీరందరూ కూడా లోపలికి రావాలి. ప్లీజ్. అందరూ వచ్చేయండి, సార్ వస్తున్నారు ప్లీజ్. దయచేసి అన్న అందరూ లోపలికి రండి. మీరు కూడా దయచేసి వాలంటీర్స్ వీళ్ళని కూడా ముందుకి. ఎవరైనా సరే మధ్యలో నిలబడితే మీ వెనకమారలో ఉన్నవారికి కనపడదు కాబట్టి మీటింగ్ అయిపోయే వరకు కూడా అందరం కూడా క్రమశిక్షణతోటి ఎవరు నిలబడకుండా ఇతరులకి ఇబ్బంది కాకుండా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పేసి కోరుకుంటూ వాలంటీర్ ఈ గ్యాలరీలో కూర్చోబెట్టండమ్మా.
కూర్చోబెట్టండి. వాటర్ మీ దగ్గరికే తీసుకొచ్చి ఇస్తారు. ప్లీజ్ కూర్చోండి సార్, కూర్చోండి. సాంగ్ యువగలం ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి నవశకానికి నాంది పలికి శంకరావం పేరుతోటి మన మధ్యలోకి విచ్చేసి మనందరినీ సార్వత్రిక ఎన్నికలకు, సార్వత్రిక యుద్ధానికి చైతన్యపరచడానికి మన దగ్గరికి విచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే మనందరి అభిమాన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం దళపతి నవశకానికి నాంది పలికి నేను శంకరావం పేరుతోటి మన మధ్యకు విచ్చేసినటువంటి మన అభిమాన నాయకులు లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియపరుస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి అభిమాన నాయకులు యువగలం దళపతి నవశకానికి నాంది శంకరావం పూరించడానికి మన మధ్యలోకి విచ్చేసినటువంటి లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. లోకేష్ గారి నాయకత్వం, 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 లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ 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 గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు 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 గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నవశకానికి నాంది శంకరావం పూరించడానికి విచ్చేసినటువంటి లోకేష్ బాబు గారిని కోరుతా ఉన్నాం. లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ 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 నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులైనటువంటి రమణమూర్తి గారిని కోరుతూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం.
దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. శంఖారావం సభ సందర్భంగా మన యువ నాయకులు, మన ఆశాజ్యోతి అన్న ఎన్టీ రామారావు గారు వారసులు, అలాగే విజనరీ మన లీడరు చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ దశ దిశ మన లోకేష్ బాబు గారు ఈవేళ ఈ ఎన్నికల శంఖారావం పూరించడానికి మన నరసన్నపేట పట్టణానికి రావడం ఇదొక శుభదినం. నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు, తెలుగుదేశంకి నాయకుడు వచ్చాడు. మన నాయకుడే మన లోకేష్ బాబు. ఈవేళ భ్రష్టు పట్టిన ఈ రాష్ట్రాన్ని ఏదైతే దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయాలు జరిగే ఈ సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మన నాయకుడు వచ్చాడు, లోకేష్ అన్న. లోకేష్ బాబు వచ్చారు. 3000 పైచలు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిరాటంకంగా పాదయాత్ర సాగించి మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణం చేయడానికి మరి వారు కార్యక్రమం రూపకల్పన చేస్తే వారవలేక భయముతో పిరికిపది చర్యతో మన నాయకుడు చంద్రబాబు నాయుడికి అక్రమ కేసులు పెట్టి మరి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. మరి ఇచ్చాపురం వరకు రాలేకపోయారు కాబట్టి మరి ఏవైతే మిగిలిపోయిన నియోజకవర్గాలు 120 ఉన్నాయో నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలు తట్టిలేపి తెలుగుదేశం ఉత్తేజపరిచి మరి ఎన్టీ రామారావు వారసుడిగా, మన చంద్రబాబు నాయుడు వారసుడిగా ఈవేళ సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఒక పక్క పాదయాత్ర అయితే ఒక పక్క ఈవేళ శంఖారావం పూరిస్తూ మరి పార్టీని గెలిపించడానికి భుజస్కంధాల మీద మోస్తున్నారు. తండ్రికి తగ్గ కుమారుడు, ఒక విజనరీ లీడర్. మరి అటువంటి లోకేష్ బాబు కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, నాయకులారా, సోదరులారా, కష్టాల్లో సుఖాల్లో పార్టీ వెంట ఉండే మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు. వేదిక పైన మన యువ నాయకులు మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు మన కోన రవికుమార్ గారికి, జనసేన అధ్యక్షులు చంద్రమోహన్ గారికి, అలాగే కాన్ఫరెన్స్ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, అలాగే మనందరికీ ఒక స్ఫూర్తినిచ్చి ఈవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మొదటి విజయాన్ని మనకు చేకూర్చినటువంటి మనందరి సహకారంతో మన గౌరవనీయులు మన ఎంపీ ఎమ్మెల్సీ చిరంజీవులు గారికి కలిపి ఈ వేదిక పైన ఉన్న పెద్దలారా, సోదరులారా, పత్రికా విలేకరులారా, సోదరీమణులారా అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ నరసన్నపేట నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలుసు. ఈవేళ పరిస్థితి ఏమిటి? మనం చేసిన పనులు కలిపి పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇక్కడ ఉండే శాసనసభ్యులు ఉన్నాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరికి కావాలి? అది ప్రజలకి నువ్వేం చేసావు సమాధానం చెప్పాలి. ఈవేళ మనం కట్టిన హాస్పిటల్స్ రంగులేసి వాళ్ళు పలకలు పెట్టుకుంటున్నారు. మనం కట్టిన బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాడు. కానీ కొత్త పనులు లేవే. బొంతు ఎత్తిపోతల పథకం ఆవేళ మన రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, రవికుమారు మేమందరం అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు కోరితే ఏదైతే మా సారుకోట ఏరియా సర్వంగా సుందరంగా ఉంటుంది. ఒక పక్క కొండలు, ఒక పక్క తటాకాలు ఉండే సారుకోట మండలానికి కరువు కాటకాలతో పంటలు లేక రైతాంగం ఇబ్బంది పడిపోతున్నారు బాబు అని కోరితే 180 కోట్లు 180 కోట్లతో బొంతిత్తిపోదల పథకం మంజూరు చేయడమే కాదు, ఫౌండేషన్ వేసి పనులు పరిగెట్టించి 64% పనులు పూర్తి చేస్తే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో
2% కాదు 0.5% పనిచేయాలని దద్దమ్మ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు పనికిమాలిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈవేళ రైతుల కష్టాలు తెలియదా మీకు? నర్సన్నపేట నియోజకవర్గం 80% రైతాంగం, రైతు కూలీలు. అటువంటి నర్సన్నపేటని ఈవేళ నువ్వు అన్ని విధాలుగా రైతాంగానికి ఇబ్బంది పెడుతున్నావు. ఏదైతే కాలువలు బాగు చేయడానికి ఆవేళ మోడరైజేషన్కి మనం డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తే 70% పూర్తయితే 30% కలిపి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే మన లోకేష్ బాబు చేతుల మీదుగా మరి వారి జ్ఞాపకం ఉండి ఉంటుంది. శ్రీముఖలకు ఎత్తుపోతల పథకానికి, తాగునీటి పథకానికి 28 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చారు, పనులు పరిగెట్టించారు. అది చాలదు బాబు అని చెప్తే మరొక 20 కోట్లు మరి మనకి నాబార్డు నిధులతో 48 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభిస్తే 73% పనులు పూర్తి చేశాం. ఉండి 22% పనులు పూర్తి చేయాలని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే శ్రీముఖలకు తాగునీటి పథకం పూర్తయితే మనకి సారోకోట, జలుమూరు ప్రతి గ్రామానికి తాగునీరు వచ్చే పరిస్థితి ఉండేది. చేతకాని ప్రభుత్వం, చేతకాని ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈవేళ దోపిడీలు, దౌర్జన్యాలు. మన ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్కు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేశాం. మన చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి పనులు పూర్తి చేసిన పార్కుని ధ్వంసం చేసి మరి కబ్జా చేయడానికి చూసిన దుర్మార్గులు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఉండరు అని ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేసి సొంతంకి చేసుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ ప్రజాప్రతినిధులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, మనం సాగునీటి రంగానికి 600 కోట్లు ఖర్చు పెట్టాం, రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టాం, హాస్పిటల్ నిర్మాణానికి ఖర్చు పెట్టాం, రైతాంగానికి ఆదుకోవడానికి ఖర్చు పెట్టాం. మరి ఎన్ని చేసినప్పటికీ ఏదో ఒక అవకాశమని రావణమూర్తి మీలో నిత్యముండాడు, మీలోనొకడు. ఏ రోజు శాసనసభ్యుడని ఫీలింగ్ లేదు. కుటుంబం గురించి కానీ నా గురించి కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కలిపి నేను పాటు పడలేదు. నిత్యం మీ మధ్య ఉన్నాను, మీలోనూ ఒకటిగా ఉన్నాను. అయినా నాకు ఓడించారు. అది గాలి, రాష్ట్రం మొత్తం గాలి. ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. పేదవాడికి నిత్యావసర ధరలు పెరిగిపోయి, రైతాంగానికి గిట్టుబాటు ధర లేక, యువతకు ఉద్యోగాలు లేక అన్ని వర్గాల వారు ఈవేళ మళ్ళా మా చంద్రన్న రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వంలో మా సమస్యలు తీరాలని పాదయాత్రలో మరి అతను కలుస్తూ అతనిలో అడుగులో అడుగేస్తూ వాళ్ళలో మమేకమై ఆ సమస్యలన్నీ కష్టకాలన్నీ తెలుసుకొని రాబోయే గవర్నమెంట్ లో మరి అవన్నీ పొందుపరిచి మేనిఫెస్టోలో పొందుపరిచి ఏదైతే ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఉందో, ఈ ప్రాంతాలకు జరిగిన అన్యాయం ఉందో అన్ని తీర్చడానికి మన యువ నాయకులు ఈవేళ శంకారామ సభకు వచ్చి ఈవేళ సూపర్ 6 ఏదుందో ఆ కార్యక్రమాల గురించి, మన నియోజకవర్గం పరిస్థితి గురించి అన్ని అతనికి తెలుసు. మరి చీఫ్ మినిస్టర్ వచ్చాడయ్యా, నర్సరీపేట చీఫ్ మినిస్టర్ వచ్చి మరి మన బొంతుకి ఒక ఎత్తుపోతల, బొంతు కాదు రంగసాగరంలో ఎత్తుపోతల పథకం ఇస్తామన్నాడు. ఆ హామీ ఏటైంది? లేకపోతే నర్సరీపేట నడిబొడ్డును రాజుల చెరువు బాగు చేస్తామన్నాడు. మనం ప్రారంభించిన పనే పూర్తి చేయలేదు. అటువంటి దద్దమ్మ ఈ ప్రభుత్వం ఇది. అందువల్ల ఏవైతే సూపర్ 6 ఉందో మరి మన నియోజకవర్గం గురించి చెప్పాల్సిన లేదు. సర్వాంగ సుందరమైన నియోజకవర్గం. ఒక పక్క కొండలు, ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క నాగావళి గోసిదార నది ప్రవహిస్తుంది. అటువంటి ప్రాంతం రైతాంగం ఈవేళ దగాపడ్డారు, మోసపోయారు. ఇక్కడుండే ప్రజాప్రతినిధి కుటుంబ దోపిడీని మనం అందరం ఈవేళ ముక్త కంఠతో ఖండించాలి. ఓ పక్క అనుమతులు లేకుండా ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. అలాగే ఓ పక్క అంగన్వాడీ పోస్టులకి, షిఫ్ట్ ఆపరేటర్లకి ఏ పోస్టు పడినా, ఏ ట్రాన్స్ఫర్ జరిగినా ఆఖరికి లంచం లంచం లంచం, కుటుంబ సభ్యులు దోపిడీ ఇక్కడ జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? అటువంటి అవినీతి పరులను బుద్ధి చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సైకోను బుద్ధి చెప్పాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ
నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరైనా అవినీతి ఆరోపణలు మన పార్టీ కాదు వాళ్ళ పార్టీ నుంచైనా చేయగలడా అని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నానా లేదా మీకు ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. నా పదవి ఆ రోజు కలిపి నా గురించి కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబం గురించి కానీ నా పదవి తాకట్టు పెట్టానని. ఈవేళ పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబ పాలన ఎక్కడ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. దానికి బుద్ధి చెప్పండి. మనం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన కార్యకర్తలు జరిగిన అన్యాయాన్ని మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇప్పటికే లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమానికి గతంలో పెద్దపీట వేశారు. ఈవేళ కార్యకర్తల ఇబ్బందుల్ని మరి అతను దృష్టిలో ఉన్నాయి. అందరికీ న్యాయం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుకుంటూ మీ అందరూ చూపించిన ఆదరణకి అభిమానానికి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి బలగా ప్రవీణ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు శంకరావం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి నర్సన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరపున సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విష్ చేసినటువంటి ఎంపీ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా పార్లమెంటరీ సభ్యులు తెలుగుదేశం పార్టీ కోన రవి గారికి, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిన్ చంద్రమోహన్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నర్సన్నపేట నియోజకవర్గంలో చూస్తే మేజర్ పంచాయతీలో చెరువులు ఆక్రమించుకొని ఈరోజు మేము అద్భుతాలు చేస్తున్నామని ఈ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పోలేక మండలం తీసుకుంటే సొంత మండలంలో గారా వనిత మండలానికి సంబంధించిన బ్రిడ్జ్ సైతం ఒక సిమెంట్ బస్తా కూడా వేసి పని చేసే కార్యక్రమం చేపట్టలేదు ఈ శాసనసభ్యులు. మరి మేజర్ పంచాయతీలో పంచాయతీ కార్యాలయాల్లో ఈ వైకాపా బ్యానర్లు పెట్టి అది వైకాపా కార్యాలయాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ వైకాపా నాయకులు చేశారు. అదేవిధంగా చూసుకుంటే దాదాపు 8 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టారు మేజర్ పంచాయతీలో సెంటరింగ్ రోడ్లకి. అవి కనీసం 30 రోజులు కూడా పనిచేయలేదు. అంటే దాంట్లో ఎంత డబ్బు మింగారో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. 99% హామీలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 30 లక్షల ఇల్లులు ఇచ్చామని చెప్పారు. ఈ రోజు బుడిది తీసుకోండి, బుడిది గ్రామంలో ఏవైతే పట్టాలు ఇచ్చారో అది ఏ కొండ మీద ఇచ్చారో కూడా చెప్పలేని పరిస్థితిలో వైకాపా నాయకులు ఉన్నారు. ఒకసారి మీ అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సభాముఖంగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ రెడ్ బుక్ లో ఒక పేజీ ఈ వైకాపా నాయకులు కేటాయించండి. మా నర్సన్నపేట నియోజకవర్గ నాయకులు ఉన్నారు, వైకాపా నాయకులు, వాళ్ళకు ఒక పేజీ ఇవ్వండి సార్. వీళ్ళని శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం. ఈ నర్సన్నపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మీరు నియమించిన వ్యక్తిని మేము గెలుపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది 2 పార్టీల సమన్వయంతో మనం పనిచేసే తీరు మీద ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. చిన్నపాటి పొరపాట్లు ఏం జరిగినా కూడా అవి మనం అర్థం చేసుకుని ముందుకెళ్దాం. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని మరొకసారి వచ్చే అవకాశం ఎక్కడ కూడా మనం ఇవ్వకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పోలేక మండలం మత్స్యకార సమస్యలు ఉన్నాయి. ఒక్కరోజు ఈ శాసనసభ్యులు వెళ్ళి మీకేం సమస్యలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం మీరు నిధులు కేటాయించలేదు. కానీ కనీసం ఒక్కరోజైనా వెళ్ళి మీరు సమస్యలు తెలుసుకున్నారా? వాళ్ళకి అడిగారా? మీరు ఇస్తామన్న డీజిల్ సబ్సిడీలో కూడా బంకుల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి సమయానికి డీజిల్ ఇచ్చే పరిస్థితి లేదు. మరబోట్లు కానీ వలలు కానీ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు అది జరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 4 మండలాల్లో కూడా ఈ రోజుకి చనిపోతే శ్మశానాలు లేవు తీసుకుని దహనపరచడానికి. దాని మీద ఏమైనా మీకు దృష్టి ఉందా? మీరు ఆలోచన చేశారని స్థానిక శాసనసభ్యులకు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు.
లోకేష్ అన్న గారు మీరు దీని మీద ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన మనం నిలబడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అంటా ఉన్నారు, అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో ధరలు పెరిగాయి, ఇక్కడేంటి కొత్తగా పెరిగితే తప్పేంటని అడుగుతా. నేను అతనికి అడుగుతా ఉన్నా ఇదే సభాముఖంగా, 28 రాష్ట్రాల్లో ఇలాంటి దాష్టికాలు ఉన్నాయా? ఇంత దౌర్జన్యం ఉందా? మరి మీరు దానికోసం ఎందుకు మాట్లాడట్లేదు? అదొక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైకాపా ప్రభుత్వానికి ఇవ్వద్దు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిద్దాం, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. క్షమించాలి, రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం. చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో పెడుతున్నారో అది అమలు చేయించడానికి, ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి మన యువ నాయకులు వచ్చారు. అలాగే 2 విషయాలు కలిపి మర్చిపోయాను. మాకు కోస్టల్ ఉంది, ఫిషర్మెన్స్ ఉన్నారు, వాళ్ళకి కనీసం ఇల్లు కట్టాలన్నా సరే ఫారెస్ట్ ల్యాండ్ కింద చూపిస్తుంది, ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఆ సమస్య కలిపి పరిష్కరిస్తారని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేదిక ద్వారా లోకేష్ బాబు కోరుకుంటూ, మరి ఒంటి మండలం బ్రిడ్జి మధ్యలో ఆగిపోయింది, అది పూర్తి చేయాలి. బొంతు ఎత్తుపోతల పథకం మధ్యలో ఆగిపోయింది, అది పూర్తి చేయాలి. మరి మన మొక్కలింగం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి 20 కోట్లు ఇచ్చి మాడా వీధుల పనులు ప్రారంభించి అది మధ్యలో ఆగిపోయింది, అది పూర్తి చేయాలి. శ్రీమొక్కలింగం ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేయాలి. ఏవైతే ఈ నర్సనపేటలో మనం ప్రారంభించి ఆగిపోయిన పనులు పూర్తి చేయడమే కాకుండా మడపాము లొక్కలాముల దగ్గర ఎత్తుపోతల పథకాలు కొత్తవి మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయాలని ఈ వేదిక ద్వారా మన యువ నాయకులు లోకేష్ బాబుకి కోరుకుంటూ, మన యువ నాయకులు మరి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. నరసన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శంకారావం సభకి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, ఈరోజు దేశంలోనే యువ నాయకుడు ఎవరని ప్రతి ఒక్కరు కూడా అడుగుతుంటే ఆ యువ నాయకత్వానికి సరైన సమాధానం ఇస్తూ యువత అందరికీ కూడా తన గళాన్ని జోడిస్తూ యువత అందరి తాలూకా సమస్యల మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా, రండి నాతో అని పిలుపునిస్తున్నటువంటి మన అందరి సోదర సమానుడైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ అన్న గారికి, అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి మన నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ మాజీ శాసనసభ్యులు, మన అందరి అభిమాన నాయకులు, మన నర్సన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించినటువంటి ఘనుడు మరి పెద్దలు బగ్గు రమణమూర్తి గారు, అలాగే మన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మన కోన రవికుమార్ గారు, ఎమ్మెల్సీ మన అందరం కూడా ఎంతో గౌరవంగా గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్సీ మన చిరంజీవి గారు, మన స్థానిక జనసేన అధ్యక్షులు ప్రవీణ్ గారు, శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు మన పిసిని చంద్రమోహన్ గారు, అలాగే మన విశాఖపట్నం వెస్ట్ నుంచి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గన్నబాబు గారు, అలాగే మన దామచర్ల సత్య గారు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నరసన్నపేట నలుమూలల నుంచి విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, పసుపు సైన్యానికి, సోదర సోదరీమణులకి, జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో సభలు మనం నిర్వహించాం. కానీ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఈ రోజు కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా చూస్తుంటే రేపు తెలుగుదేశం పార్టీ తాలూకా గెలుపు ఖచ్చితంగా నర్సన్నపేటలో మనం చేసి తీరుతున్నామన్నది మా కార్యకర్తల తాలూకా ఉత్సాహం చూస్తుంటే ఈ రోజు తెలుస్తుంది. ఆ ఉత్సాహాని కోసమే, మీలో మరింత ఉత్తేజం నింపడం కోసమే మన అన్న లోకేష్ అన్న గారు మన దగ్గరికి రావడం జరిగింది. మొన్ననే యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు మన ఉత్తరాంధ్రలో ఎంతో ఆరాటంతో మనం ఎదురు చూశాం. రాష్ట్రమంతా కూడా తిరుగుతున్నారు.
కుప్పంలో మొదలయ్యింది, చిత్తూరు, అనంతపూర్, రాయలసీమ తిరుగుతూ, మరి ఒక పక్కన ప్రకాశంతో తిరుగుతూ, మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాలు దాటుకొని ఉత్తరాంధ్ర ఉద్యమాలకి పురిటిగడ్డైనటువంటి ఉత్తరాంధ్రలో మన ఇచ్చాపురంలో మనకి ఎండ్ చేసుకుంటే మనమందరం కూడా ఆయనతో కలిసి నడిచే అవకాశం దక్కుతుందని కార్యకర్తలుగా మనం అందరం కూడా ఎంతో ఆరాటంతో ఎదురు చూశాం. కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఆ బాధ్యతలు అన్ని కూడా మళ్ళీ లోకేష్ అన్న గారు తీసుకొని ఒక 2 నెలలు బ్రేక్ తీసుకోవడం వల్ల పాదయాత్ర పూర్తిగా ఇచ్చాపురం వరకు రాకపోయినా ఆయన కార్యకర్తలందరికీ కూడా మాటిచ్చాడు, లోకేష్ గా నేను రాష్ట్రమంతా కూడా తిరుగుతాను, ప్రతి కార్యకర్తకు కూడా కలుస్తాను, ప్రతి కార్యకర్త కూడా నేనున్నాననే భరోసా ఇస్తాను. ఆ మాట మీద నిలబడి ఈ శంఖారావం సభతో ఈ రోజు మన అందరి దగ్గరికి వచ్చినందుకు మా నర్సన్నపేట కార్యకర్తల తరపున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఈ శంఖారావంతో రాష్ట్రానికి పట్టినటువంటి తుప్పు అంతా కూడా వదిలిపోవాలి, రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడ కావాలి, రాష్ట్రానికి పట్టినటువంటి శనిపోవాలి. ఇది జరగాలనంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో ఉన్నటువంటి కూటమిని అఖండమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మనలాంటి నర్సన్నపేట నియోజకవర్గం, ఈ శ్రీకాకుళం జిల్లాకే ఆనిముత్యం లాంటి నియోజకవర్గం, ఇంకా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడినటువంటి కార్యకర్తలు మన నర్సన్నపేట నియోజకవర్గంలో ఉన్నారన్నది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అయినప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని గెలుపు ఓటముల్ని పక్కన పెట్టి మాకు మా తల్లి ఎంత ముఖ్యమో తల్లి లాంటి ఈ తెలుగుదేశం పార్టీ కూడా మాకు అంతే ముఖ్యమన్నట్టుగా కార్యకర్తలు అందరూ కూడా నిద్రాహారాలు మానుకొని మీ అందరూ కూడా కష్టపడ్డారు. గత 5 సంవత్సరాలు మన పరిపాలనలో 2014 నుంచి 19 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడి రాష్ట్రానికి అభివృద్ధి చేశారో మనం అందరం చూశాం. ఒక పక్కన అక్కడ ఆయన కష్టపడితే ఈ నియోజకవర్గంలో రమణమూర్తి గారు కూడా అదే కష్టపడి ఈ నియోజకవర్గాన్ని పూర్తి శాతం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మన నియోజకవర్గంలో మనం సాధించుకోవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన నర్సన్నపేట నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 180 కోట్ల రూపాయలతో సారవకోట ప్రాంతంలో బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తయారు చేసినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ ఉన్నటువంటి కొమనాపల్లి బ్రిడ్జ్ పూర్తి శాతం మనమే అన్ని రకాలుగా కూడా దాన్ని ముందుకు నడిపించాం. వనితి మండలం దగ్గర బ్రిడ్జ్ మనం ఎంతవరకు కార్యక్రమాలు చేశామో అంతవరకు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతో చేశాం. అలాగే మన బుడితి దగ్గర వాటర్ స్కీము ఆ రోజు లోకేష్ అన్న గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాలూకా ఆధ్వర్యంలో అదంతా కూడా కార్యక్రమాలు ముందుకు నడిపించాం. సీసీ రోడ్లు గాని, లేకపోతే ప్రధానమైనటువంటి రహదారులు మన నర్సన్నపేట నియోజకవర్గంలో గాని, లేకపోతే తంపర భూముల దగ్గర అక్కడ ఉన్నటువంటి పోలాకిలో ఆ కాలువలన్నీ కూడా బాగు చేయడానికి కోట్ల రూపాయలు నిధులు గాని, లేకపోతే మనకి వంశధారలో ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్స్ గాని, ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్వర్ణ యుగంలాగా నర్సన్నపేటను అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దన్నిది మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు రమణమూర్తి గారి కష్టంతో చాలా వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించాం. మరి ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగానే అవన్నీ కూడా సాధించారు. కానీ తరువాత వచ్చినటువంటి వ్యక్తులు, మరి ఆ వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నారో మీరు అందరూ కూడా చూశారు. నర్సన్నపేట వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఏం చేశాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశాడు, R&B మినిస్టర్ గా చేశాడు. మరి ఒక ఎమ్మెల్యేగానే రమణమూర్తి గారు అంత అభివృద్ధి సాధిస్తే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకెంత అభివృద్ధి సాధించాలి? నరసన్నపేటల్ని పువ్వుల్లో పెట్టినట్టుగా ఆకాశానికి ఎత్తినట్టుగా చేయాలి. కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్కటి నరసన్నపేట గర్వంగా చెప్పుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం జరిగిందా అనేది ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్టుగా మనం చేసినటువంటి అభివృద్ధి అంతవరకే అయిపోయింది. ఇంకా ఏదైనా అవకాశం దక్కితే ఏం చేశారు? మనం కట్టినటువంటి బిల్డింగులకి మాత్రం వాళ్ళు రంగులు వేసుకున్నారు.
మనం కట్టి వదిలినటువంటి బిల్డింగ్లకి మాత్రం ఆ రోజు మనం ఓపెనింగ్ చేసుకున్నా సరే సిగ్గు శరం లేకుండా వాళ్ళ పేర్లు పెట్టుకొని మరి ఓపెన్ చేసుకున్నారనంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అది నర్సన్నపేట తాలూకా దుస్థితి ఈ రోజు. కేవలం అంతేకాదు, అభివృద్ధి శూన్యమైనా సరే కబ్జాలు మాత్రం 100% కొట్టారు. కబ్జాల్లో మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు. ఎక్కడ ఎవరు భూమి కనబడితే చాలు వాళ్ళ నాయకులు పడ్డం, చక్కగా కబ్జాలు చేయడం, ఆఖరికి చెరువులు లేనట్టుగా ఈ రోజు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారనంటే ఎంత తెగించారో మీరందరూ కూడా ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ తెగింపుకి ఈ తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టు వేయాలనే ఆలోచనతోనే మీ అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను. నరసన్నపేట అలాగే మన పార్కుది కూడా నాన్నగారు ఎర్రన్నాయుడు గారి తాలూకా పేరు మీద కట్టినటువంటి పార్కుని దుర్మార్గంగా దానికి కట్టినటువంటి గోడలను కూడా కూల్చేసి అది కూడా ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. ప్రజలు ఏమైనా అనుకుంటారా, ప్రజలు మళ్ళీ రేపు ఓట్లేస్తారా అంటే బరి తెగించినటువంటి వ్యక్తుల కింద ఈ రోజు ఊరినే దోపిడీ చేసే విధంగా ఈ రోజు వాళ్ళందరూ కూడా పడ్డారు. అటువంటి వ్యక్తులకి శాశ్వతంగా మనం బుద్ధి చెప్పే విధంగా ఈసారి జరిగే నర్సన్నపేట ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని అత్యధికమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. అది జరగకపోతే మళ్ళీ రాష్ట్రం మనం చూడలేం. రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఎలాగున్నాయి, జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఏ ఒక్కరం కూడా ఆంధ్ర వాళ్ళమని మనం చెప్పుకోవాలనంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. కనీసం ఒక రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది మన అందరికీ కూడా సిగ్గుచేటు కాదా? కనీసం మనకు ఉన్నటువంటి రైతులు చక్కగా వ్యవసాయం చేసుకోవాలనంటే గాలికి వదిలేశారు. ఈ రోజు వంశధార తాలూకా కార్యక్రమాలు ఇక్కడ ఎర్రమండలో ఉన్న రిజర్వాయర్ గాని, కాలువ తాలూకా పనులు గాని ఏ ఒక్కటి కూడా ఈ రోజు పూర్తి చేయకుండా రైతులు వ్యవసాయం చేసుకోవాలనంటే ఈ రోజు నరకం అనుభవించే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. కాబట్టి రైతులకి మళ్ళీ చక్కగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. అలాగే మన నర్సన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారుల గురించి కూడా చెప్పడం జరిగింది. గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి అన్ని రకాలుగా మనం ఆదుకున్నాం. అసలు మత్స్యకారులకి పెద్దపీట వేసిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారో ఆ తీర ప్రాంతంలో ఉన్న ఇసుక దెబ్బల్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా శ్వాస పీల్చుకొని మేము కూడా బ్రతకగలమనేటటువంటి ఆ నమ్మకం ఆ మత్స్యకారులందరికీ కూడా కలిగింది. అటువంటి మత్స్యకారుల్ని ముందుకు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళకి యథావిధిగా గతంలో ఏ రకంగా ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేసే వాళ్ళమో అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాం. ఈ రోజు కనీసం ఒక వల పోతే ఆ వలకి కావలసినటువంటి నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మంత్రి ఎక్కడున్నాడయ్యా? యానిమల్ హస్బెండరీ తాలూకా, ఫిషరీస్ తాలూకా మంత్రి మన అడుగు దూరంలో పలాసలోనే ఉన్నాడు. కానీ ఆయనకి కావాల్సింది ఆయన ఎంత సొమ్ము సంపాదించుకుందాం అనేది తప్ప మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అది ఎలా పరిష్కరిస్తామనే మాట ఏ ఒక్కరి దగ్గర లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గట్టిగా మనం బుద్ధి చెప్పి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పేవాళ్ళం. మన తాలూకా భూముల మీద కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పడ్డాడన్నది అది మీ అందరికీ కూడా గుర్తుంది కదా. ఏమని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? మీ భూముల్లో రాళ్ళేస్తున్నాడు జగనన్న అనే పేరుతోని, మీ పాస్బుక్ల్లో ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఇంకా దానికి మించి చెప్తున్నాడు నేను మీ బిడ్డనని. చాలా మంది అనుకున్నారు అదే మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డనంటే మురిసిపోయి అబ్బబ్బో ఆ రోజు ముద్దులు పెట్టినట్టుగా మురిసిపోయారు చాలా మంది. ఆ రోజు ముద్దులకి గుద్దులు ఏ రకంగా తగిలాయో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు మళ్ళీ ఈ చేసినటువంటి కార్యక్రమాలకి రేపు మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మీ బిడ్డగా ఉన్నాను కదా, నీ ఆస్తిలో నాకు వాటా కావాలి, అక్కడ రాళ్ళ మీద నా పేరే ఉంది, పాస్బుక్ల్లో నా ఫోటో ఉంది, మీ ఆస్తి కూడా నాదే అని కాజేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే లిక్కర్ మీద కూడా ఏ రకంగా పాపం సొమ్ము ఈ రోజు సంపాదించుకుంటున్నాడో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలోనే సుమారు 40,000 మందికి పైగా ఈ దొంగ సారా తాగి, ఈ కల్తీ సారా తాగి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఆడపడుచుల తాలూకా జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1,00,000 కోట్లు దోచుకున్నాడు. మొన్న నేను పార్లమెంటులో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, ఏ1లే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రాలు ఇంకేమైనా బ్రతకగలుగుతాయని. అందుకే అక్కడ పార్లమెంటులో మోదీ గారు కూడా తెలియజేశాం, మీరు భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా వస్తే ఇటువంటి దుర్మార్గులకి స్పెషల్ కోర్టులు పెట్టి, స్పెషల్ జడ్జిలు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వచ్చే విధంగా మళ్ళీ
రాజకీయాల్లో మార్పులు తీసుకొని రావాలని పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నాం. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రం పట్ల ఇంత బాధ్యతతో మనం అందరం కూడా కష్టపడుతున్నప్పుడు నరసన్నపేట ప్రజానికానికి కార్యకర్తల ద్వారా మరొకసారి పిలుపునిస్తున్నాను. మనమే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. వచ్చేటటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ధైర్యంగా ముందుండి నిలబడి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట కార్యకర్తలు అందరిలో కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ లోకేష్ అన్న గారి సమక్షంలోనే కార్యకర్తకి నాయకుడికి ఎప్పుడు అన్యాయం జరగదు, అది తెలుగుదేశం పార్టీలోనే జరగదు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. లోకేష్ అన్న గారు అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు, కార్యకర్తలు కూడా ఏ రకంగా పనిచేస్తున్నారు. అందుకనే ఈ రెడ్ బుక్ ఎలాగైతే ఉంచారో వాళ్ళ భరతం పట్టడానికి రెడ్ బుక్ ఉన్నట్టుగానే ఆయనకి గ్రీన్ బుక్ కూడా మన తాలూకుది మెయింటైన్ చేస్తున్నారు. అంటే మన పార్టీలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలన్నది ఆయనకి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మనకున్న లక్ష్యం ఒక్కటే, రేపు తెలుగుదేశం పార్టీని నర్సన్నపేటలో గెలిపించుకొని ఏదైతే లోకేష్ అన్న గారు మన అభిమానం మీద మన దగ్గరికి వచ్చారో మనం గెలిపించుకోవాలన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎర్రన్నాయుడు గారు ఎంతో ప్రీతివంతంగా చూసుకునే నియోజకవర్గం ఈ యొక్క నర్సన్నపేట నియోజకవర్గం. ఒక సందర్భంలో ఆయనే ఒక చిన్న పిల్లాడిలాగా ఆయన చేతుల్లో పెడితే ఆయనే దగ్గరుండి పెంచి పోషించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అండదండలు అందించి ఈ నర్సన్నపేట తాలూకు నియోజకవర్గం తాలూకు ప్రాముఖ్యత పెంచింది స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అనేది కూడా గుర్తు చేస్తున్నాను. అలాగే నేను కూడా ఎల్లప్పుడూ ఈ నర్సన్నపేట నియోజకవర్గానికి కట్టుబడి ఉంటానన్నది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మీరందరూ కూడా ఏ ఉత్సాహంతోనైతే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చారు, భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మీరందరూ కూడా పనిచేసి మన నాయకులు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు, అంత పెద్ద నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇద్దరు కూడా కలిసికట్టుగా ఈ రోజు పోరాటం చేస్తున్నారు. ఎందుకని రాష్ట్రానికి పట్టినటువంటి పిచ్చి కుక్కల్ని తరిమి కొట్టాలనంటే అందరం కూడా కర్రలు పట్టుకోవాలి. అందుకనే ఇద్దరు కూడా కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నారు. మనమే గాని ఈ రోజు మన మధ్యలో మనం కొట్టుకుంటే, మనమే ఈ రోజు విభేదాలు సృష్టించుకుంటే అసలు పనిచేయడానికి రాష్ట్రమే లేకుండా అయిపోతుంది. ముందు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దాలని వాళ్ళిద్దరు నాయకులు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకొచ్చారు. మరి ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. మనం కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నామో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ రాబోతున్నటువంటి ఎన్నికల్లో నరసన్నపేట తాలూకా సత్తాని మనం అందరం కూడా చాటి చెప్పాలని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు యథావిధిగా ఉన్నాయి. మరి అప్పుడు నరసన్నపేటకి రమణమూర్తి గారు చాలా చక్కగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధంతో అన్ని కార్యక్రమాలు ఆయన దగ్గర చెప్పి చాలా కార్యక్రమాలు చేయగలిగారు. మరి అదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి లోకేష్ అన్న గారి సహకారం మన నియోజకవర్గంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా మరొక్కసారి మా కార్యకర్త సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కనైన విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి లోకేష్ అన్న గారికి ఆశీర్వదించడానికి, మన పార్టీ కోసం కష్టపడడానికి మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ఉత్సాహమే ఈ రోజు శంఖారావంగా మారబోతుందనేది మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎర్రన్నాయుడు గారు, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మన ఆశాజ్యోతి మన లోకేష్ బాబు గారు సభకి ఉద్దేశించి మాట్లాడతారు. మరి వారికి స్వాగతం పలుకుతూ మరి వారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికమైనున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ సభ్యులు,
అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన పసుపు సైన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం, అదేవిధంగా శ్రీకాకుళం అంటే ఒక సింహం. ఈ రోజు మీ అందరిలో ఒక సింహం నాకు కనపడుతుంది. 2 నెలల్లో తాడేపల్లి కొంప గేట్లు బద్దలు కొట్టే బాధ్యత మనందరి పైన ఉంది. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన గొప్ప నేల శ్రీకాకుళం నేల. అరసవెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే మైకి అబ్బాయి ఇది చాలా దూరంగా ఉంది, ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి, గొంతు పోయేటట్టుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రజలు 31 ఎంపీలు ఇచ్చారు. ఆ 31 ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు. మొన్న జగన్ ఢిల్లీకి వెళ్తే 31 మందిలో కేవలం 6 జగన్ వెనక వెళ్లే పరిస్థితి వచ్చింది. అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎన్నికల ముందల పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 సీట్లు గెలిచాడు. 4 సంవత్సరాలు 10 నెలలైంది. ఆ సిపిఎస్ రద్దు కాదు కదా, ఉద్యోగస్తులు మాయం చేసి జీపీఎస్ తీసుకొచ్చాడు, రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు. ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. జగన్ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఏంటది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఒకడింటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటోడు ముందర వేస్తే అది బంగారం అవుతుందా? అలాంటిది ముఖ్యమంత్రి గారే, ఈ జగనే ఈ ఎమ్మెల్యే చెత్త, కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాడంట. అంటే చూడండి ఈ రోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఈ జగన్. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటుమి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరబ్బా? బాబాయిని చంపింది ఎవరు? పిన్ని తాలిబొట్టు చంపింది ఎవరు? అబ్బాయే బాబాయిని చంపేశాడు, అబ్బాయే పిన్ని తాలిబొట్టు తెంపాడు. ఇది ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఎన్నికల ముందల ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారే చంపారన్నారు. ఈ రోజు ఛార్జ్ షీట్ లో ఎవరు? సొంత బంధు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇంకా రేపో మాపో A9 లో జగన్ పేరు కూడా రాబోతుంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడతా, రెడీనా సమాధానం చెప్పేదానికి? జగన్ రోజు ఏం తాగుతాడు? బూమ్ బూమా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. ప్రజల రక్తం. ఈరోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ప్రతిరోజు 25 రూపాయలు జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ పన్ను కాదండి, ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను, జగన్ పన్ను.
జేటక్స్. ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది. అంటే సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నాడు. ఈరోజు ఆ ముందు చూస్తే విషం కనే ప్రమాదం. నేను ఒక బాటిల్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేపించా. అక్కడ అధికారులు ఏం చెప్పారో తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు సస్తుందో తెలియదు, కానీ ఇది కానీ కొడితే పురుగులన్నీ పారిపోతాయి అని చెప్పారు. అలాంటి మందు అమ్ముతున్నాడు. ఏమ్మా ఎన్నికల ముందల ఏం చెప్పాడు? 2019 ముందల ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన్ నిషేధం జరిగిందా? మద్యం తయారు చేసేది ఆయనే, బాటల్లో నింపేది ఆయనే, అమ్మిచ్చేది కూడా ఆయనే. ప్రతి షాప్ కి టార్గెట్ ఇచ్చి వైకాపా నాయకుల ద్వారా ఈ రోజు మద్యం అమ్మిస్తున్నాడు. ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బట్టలు ఉన్నాయమ్మా. మీ కంపెనీ ఒక బటన్, అది బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. వాలంటీర్ వాసు రేప మాప ఇంటికి వస్తాడమ్మా, గొట్టం పట్టుకొచ్చి ఇలా ఉఫ్ అని ఊదమంటాడు. ఊదత్ తల్లి ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. గ్యాస్ ధర పెంచాడు, పెట్రోల్ ధర పెంచాడు, డీజిల్ ధర కూడా పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు ఈ జగన్. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుకల కట్, ప్రమాద బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏకంగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. డ్వాక్రా సంఘాలు బాబు గారు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రన బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు. ఈ రోజు వాలంటీర్ వాసు ఇంటింటికెళ్ళి చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని. మన పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. నేను 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాతనే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటిస్తాం జరిగింది. రేపు 2 నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వమే. మనం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం. ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అయితే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇంట్లో 2 30,000, 3 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి, ఎన్ని 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నా.
అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శనే జగన్. 3 రాజధాని పేరులతో మన జీవితాల్లో 3 ముక్కల ఆట ఆడుతున్నారు. ఇక్కడున్న యువకులందరూ ఆలోచించాలా. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఉత్తరాంధ్రకి ఒక్క పెట్టుబడి వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. కానీ అదే ప్రజాధనాన్ని లూటీ చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ జగన్. ఎన్నికల ముందల అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మరి తెరిపిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు తెరవలేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పోరాడితే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఆ రైల్వే జోన్ కి కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కేటాయించలేదు. ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్. అక్కడ ఉన్న ఆస్తుల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. ఇంకా ఉత్తరాంధ్రకి ఈ జగన్ ఒక కొత్త పథకం ఇచ్చాడు. మొత్తం ఉత్తరాంధ్రని 2కి అప్పగిచ్చాడు. మొదటి వ్యక్తి పేరు విజయసాయిరెడ్డి, రెండో వ్యక్తి పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరు పడి ఒక పందికొక్కులాగా ఉత్తరాంధ్రాన్ని తినేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు. ఎవరన్నా పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు. మన కార్యకర్తలు ఎదురు తిరిగితే ఏకంగా మన ఇంటిపైకి వచ్చి మన కాంప్లెక్స్ గాని ఇల్లు గాని ఈరోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు రామ్ తీర్థంలో ఏకంగా శ్రీరాముడు తల కూడా నరికేశాడు ఈ జగన్. ఇప్పటికీ దాని వెనకాల ఎవరున్నారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాన్నాడు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? లేదు. ఇంకో పక్కన వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం పనులన్నా ప్రారంభించాడా అని మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఆసుపత్రులు కానివ్వండి, అంతెందుకు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. నర్సన్నపేట నియోజకవర్గాన్ని ఆనాడు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. సర్వకోట చులుమూరులో 1200 ఎకరాలకి సాగునీరు అందించే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేసింది. ఇంకో పక్కన సర్వకోట జులుమూరు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీరు అందించడానికి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు 50 కోట్ల రూపాయలు కేటాయించాం, పనులు ప్రారంభించాం. ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం. శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మన ప్రభుత్వం చేసింది. సీసీ రోడ్లు బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? ఒక్క అవకాశం అని చెప్పారని అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం. ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు. కానీ నేను అడుగుతున్నా, ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఆయన పేరులో ధర్మాన ఉంది కానీ ఆయన చేసే పనులన్నీ అధర్మమే. అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలన్న ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు. అంతెందుకు పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ ని ధ్వంసం చేసేదానికి జేసీబీని పంపించాడు ఈ ప్రసాద్ రావు గారు, కిషన్ దాస్ గారు. ఇంకో పక్కన
తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఏకపక్షంగా తొలగించే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లాగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? ఒక పని జరిగిందా? ఒక రోడ్ వేశారా? ఒక సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ఒక ఇల్లన్న కట్టారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అర్థమైంది, అసమర్థుడు ఈ అధర్మాన్ని. అందరూ ఓపిక పట్టండి, 2 నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఎక్కడ ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం. యుద్ధ ప్రాతిపదికంగా బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తాం. ఇంకో పక్కన వంశధార మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుంటాం. గారా వంతెన పైన పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. ఇంకా లుక్కలామ కామేశ్వరపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని కూడా పెద్దలు కోరారు. తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా శ్రీముఖ లింగం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నర్సన్నపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అసలు కార్యకర్తల పార్టీ అంటే దేశంలో గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది నాయకులు పార్టీ మారినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో మీకోసం ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల్ని బీమా ద్వారా మనం ఆదుకుంటాం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. కార్యకర్తలందరూ ఆలోచించాలా. ఒకవేళ మనం ప్రమాదంలో చనిపోతే మన పిల్లల్ని కూడా చదివిస్తున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. అన్ని రకాలుగా మనం వేధించారు. కానీ మనం తగ్గేదే లేదు. నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను వెనక్కి తిరిగానా? నేను తగ్గానా? పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. వైకాపా సైకోలు పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు. నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు. ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు. కానీ 3132 కిలోమీటర్లు నేను నడిచాను. దాని తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. మీరందరూ ఆలోచించండి. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3000 కోట్ల రూపాయల అవినీతి అన్నాడు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు. నేను ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. జగన్, నువ్వు టైం డేట్ చెప్పు. అవినీతి ఆరోపణలు నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల, దేవుడి దయ వల్ల దాదాపు 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అహర్నిశలు సేవ అందించారు. ఏనాడు ఆయన అవినీతి చేయలేదు. నిప్పులాగా బతికిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ప్రతిదీ వడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. వైకాపా నాయకులు కూడా తెలుపుతున్నా. పెద్దలు కోరినట్టు మీ అందరి పేర్లు నా బుక్ లో రాసుకుంటా. ఏ వైకాపా నాయకులు, ఏ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం నేను ఎందుకు రాశానంటే, కొంతమంది అధికారులు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా రికమెండేషన్ చేసుకుని పోస్టింగ్లకు వస్తారు. వాళ్ళ పేర్లు నేను మర్చిపోకూడదు కనుకనే పుస్తకంలో రాసి పెట్టుకున్నా. తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు.
ప్రతిదీ వడ్డీతో కాదు కదా, చక్కెర వడ్డీతో చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా, ఏదైతే బాబు సూపర్ 6 కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో మీ అందరికి ఒక కిట్ ఇస్తాం. ఆ కిట్ లో క్యాలెండర్లు ఉంటాయి, క్యాప్ ఉంటుంది, ఇట్లా సైకిల్ బ్యాడ్జ్ ఉంటుంది, చిన్న కార్డు కూడా ఇస్తాం. ఆ కిట్ ద్వారా ఆ కిట్ తీసుకుని ప్రతి గడపకి మన బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చేస్తారా? రెడీనా? ఈ కార్యక్రమానికి రెడీనా? ఇట్లా 25 క్యాలెండర్లు, ఒక పక్కన క్యాలెండరు, ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు, ఇట్లా 25 కిట్ చేస్తున్నాం. ఇట్లా 10 మీకు ఇస్తాం, అంటే 250. ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ మనం అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో అమ్మా నీ క్యాలెండర్ ఉంది కదా, చూడు అక్కడ ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్యాలెండర్లు ప్రతి గడపకి చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకో పక్కన కార్యకర్తలందరూ మన ఇచ్చే హామీలు గుర్తుపెట్టుకున్నానికి ఒక చిన్న కార్డు కూడా మీకు ఇస్తున్నాం. ఇది మీరు జోబులో పెట్టుకోండి. ఎవరే ఇక్కడ టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ దగ్గర ఆగినా తప్పనిసరిగా ఈ 6 హామీలు ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా ఈ సైకిల్ కూడా ఇస్తున్నాం. మనందరం గర్వంగా మన గుండె పైన పెట్టుకుని, పిన్ను పెట్టుకుని ఈ సైకిల్తో పాటు ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో మనం బాదుడే బాదుడు కార్యక్రమం చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. దాని తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెద్దలు అన్నట్టు ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో మీరు ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు. టెలిగ్రామ్ బాట్ ఉంది, ఆ బాట్ ద్వారా నాకు మొత్తం తెలిసిపోతుంది. ఎవరు బూత్లో బిఎస్బీజీ జరిగింది, ఎవరు బూత్లో అసలు పనులు ప్రారంభించలేదు, ఎవరు బూత్లో ఎక్కువ చేశారు కూడా నేను ఎక్కడున్నా కంప్యూటర్ ద్వారా తెలుసుకునే పరిస్థితి. రేపు 2 నెలల తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పడిన వెంటనే ఆ డేటా చూసే నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం. ఎస్, నేను సీనియర్ని గౌరవిస్తా, ఫ్రెషర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరు బూతులు అయితే ఎక్కువ మెజారిటీ చూపిస్తారో వాళ్ళకే నేను పెద్ద పీట వేస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నా చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల్లో ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మీ బూత్లో ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిందిగా ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల్ని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే పవన్ అన్న పెద్ద ఎత్తున ఆనాడు స్పందించారు. ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఆపేసింది ప్రభుత్వం, పర్మిషనే క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లో ఆపేసింది ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న కూడా నిర్ణయించాడు, ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టాలని. ఆనాడే పవన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. ఇప్పుడు ఆ బాధ్యత మనందరం భుజస్కంధాల పైన మోయాలి. కార్యకర్తలందరికీ మళ్ళీ చెప్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఎస్, రేపు ముఖ్యమంత్రి అయ్యేది బాబు గారు, కానీ నేను పార్టీకి అంకితం అవుతా, పార్టీ కోసం పనిచేస్తా, అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటా. మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇక్కడున్న మత్స్యకారుల గురించి ఒక్క విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆదుకున్నాం. వలలు గాని, బోట్లు గాని, సబ్సిడీ ద్వారా డీజిల్ అందిస్తాం గాని, ఐస్ బాక్సులు గాని, మోపెడ్లు గాని,
అన్ని ఆనాడు సబ్సిడీ ద్వారా అందించాం. ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనిముట్లు కూడా అందజేశాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన అన్ని క్యాన్సిల్ చేసింది. 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మత్స్యకారులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైన మేరకు ఫిషింగ్ హార్బర్ కడతాం. ఫిషింగ్ హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులందరికీ నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్, జై హింద్. ఇప్పుడు మనందరం దయచేసి అందరూ మీ స్థానాల్లో నుంచోవాలి. ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. దయచేసి ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంది. అవును నేను అని గుండె మీద చేసుకొని ఎవరి పేరు వాళ్ళు చెప్పాలి. ఎవరి పేరు వాళ్ళు చెప్పాలి. రమణమూర్తి అని నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు షూరిటీ 6 హామీలు ప్రజలకు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. Time to break it down. You ready? Psycho, psycho, psycho,